కావుట అతడు లక్క గృహంబు నిర్మించి దహనంబు కావించుట భీముడు హిడంబాసురుని వధించి ఇడింబిడి పెళ్లి చేసుకొని వారికి ఘటోత్కచుడు జన్మించుట బకాసురుని వధ ద్రౌపది స్వయంవరము పంచపాండవులకు ద్రౌపదికి కళ్యాణము జరిగినది నిన్న. ఆ వివాహం అయిన పిమ్మట ద్రుపదుడు శుభముహూర్తమున పాండవులకు ఇరువురికి కుమార్తెనిచ్చి వివాహము కావించినంతలో పాండవులు ద్రుపదపురములు ద్రౌపదీ దేవితో కూడా సుఖమున కాలము కనిపించుట ధృతరాష్ట్రుడు విని విధుని వారిని పిలిపించి ఇంద్రప్రస్థనాపురంబు వారు నుండుమని సెలవిచ్చినట్లే అట్లా నుండగా ఒకనాడు అర్జునుడు ద్వాదశ మాసిక వ్రతముకై తీర్థయాత్ర సేవింపనించి కుంతి మొదలైన వారితో ఏమనుచున్నాడు. ఈరోజు భాగం స్టార్ట్. మరొక మారి యొక్క గోచర ప్రజలకు వినవించవు. సేవక నా యొక్క నామం అర్జునుడు, అందరూ పాండు భూపాలని తృతీయ పుత్రుడు. మా యొక్క జనని కుంతిదేవి, మా అన్నలు ధర్మరాజు భీముడు, మా యొక్క తమ్ములు నకుల సహదేవుడు. అవును కదా స్వామి. మరి ఇప్పుడు ఏం తెలుస్తున్నారు స్వామి? నేను పుణ్యతీర్థములు సేవించగా వెళ్తున్న వాడను. నిన్నటి దినమున నా యొక్క జననీ జనకులకు, నా యొక్క సహోదరులకు వాళ్ళ ఆజ్ఞ తీసుకొని నేను ఇప్పుడు పుణ్యతీర్థములు సేవించటకే వెళ్తున్నవాడని. దేవదేవరా నన్ను బ్రోవవేర శ్రీకృష్ణ, దేవదేవరా నన్ను బ్రోవవేర శ్రీకృష్ణ, దేవదేవరా నన్ను బ్రోవవేర శ్రీకృష్ణ, దేవదేవరా నన్ను బ్రోవవేర శ్రీకృష్ణ, దేవదేవరా ఇదే నాకు ఆ యొక్క గంగా నది కనబడుచుండెను. ఆ యొక్క పవిత్రమైన గంగా నదిలో స్నానమాచరించి నేను మళ్ళీ ఆ యొక్క ప్రయాణం కొనసాగించాను. పవిత్రమగు ఈ గంగా నదిలో, పవిత్రమగు ఈ గంగా నదిలో, పవిత్రమగు ఈ గంగా నదిలో, పవిత్రమగు ఈ గంగా నదిలో మరగనెప్పుడు స్నానమాడితి, మరగనెప్పుడు స్నానమాడితి, మరగనెప్పుడు స్నానమాడితి, మరగనెప్పుడు స్నానమాడితి. నాగకన్యమాయా వివేశమున, నాగకన్యయా వివేశమున నాగలోకమును చేరవచ్చితి, నాగలోకమును చేరవచ్చితి, నాగలోకమును చేరవచ్చితి, నాగలోకమును చేరవచ్చితి.
నదిలో ఇప్పుడు నేను స్నానమాచరించిన వాడను కదా. ఇప్పుడు నేను ఆ యొక్క మనములకు వెళ్ళి నేను తీర్థయాత్ర కొనసాగించదని కదా. అంటే ఇట్లా అనుచున్నంతలో ద్వారక యొక్క అర్జునుడు ద్వారక సమీపించినంతలో బలరామకృష్ణుడు ఎలా ప్రవేశం చేస్తున్నారు? జయ జయ మురళి కృష్ణ జయ జయ వాసుదేవ జయ జయ మురళి కృష్ణ జయ జయ వాసుదేవ జయ జయ మురళి కృష్ణ జయ జయ వాసుదేవ జయ జయ మురళి కృష్ణ జయ జయ వాసుదేవ. ఆ యొక్క అర్జునుడు తీర్థయాత్ర సేవించుకుంటూ తిరుగుకుంటూ స్నానాలు చేసుకుంటూ అక్కడ ఇక్కడ కాలం గడుపుకుంటూ ఇప్పుడు ద్వారకకు బయలుదేరి వచ్చిస్తున్నాడు కదా. అంతలో బలరాములు ఎలా వచ్చిస్తున్నారు? భీమవిక్రములను బలరామదేవులను భీమవిక్రములను బలరామదేవులను భీమవిక్రములను బలరామదేవులను భీమవిక్రములను బలరామదేవులను భీమవిక్రములను రామదేవులను కాపాడులను భీమవిక్రములను బలరామదేవులను భీమవిక్రములను బలరామదేవులను భీమవిక్రములను రామదేవులను భీమవిక్రములను బల. ఆ స్వామి నీ యొక్క నామదేవి కూర్చున్న సభ వారికి కాస్త సవిస్తారం అంతా వివరించుగా నాయన. సేవగా మా యొక్క గరకముని దేశంలో నా యొక్క నామం బలరాముడు అంటారు. నా యొక్క తమ్ముడు శ్రీకృష్ణుడు. స్వామి ఎటు వెళ్తున్నావు? సభకు వెళ్తున్నారా స్వామి? జై శ్రీ గోపాలకృష్ణ భగవానికి మందారు తారుడ గోవిందుడ శ్రీ కృష్ణుడాను 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 మందారు తారుడ గోవిందార తారుడాను జగమంతేశ్వరాను మందారు తారుడ గోవిందుడ శ్రీ కృష్ణుడాను మందారు తారుడ గోవిందుడ శ్రీ కృష్ణుడాను మందారు తారుడ గోవిందుడ శ్రీ కృష్ణుడాను మందారు తారుడ ఆహా స్వామి నీ యొక్క నామదేవి కూర్చున్న వారికి కాస్త తెలుపు స్వామి. దేవజీ వసుదేవుల సుతుడను బలరామదేవున అన్న తమ్ముడను వాడి నామము శ్రీకృష్ణుడు అంటాడు. వారి నిన్ను కోరి ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? మా నవతకు వెళ్తున్న వాడను కదా. అలాగే వెళ్ళము కదా. గజరాజముకుడా రారా గౌరీ కుమారుడ వీరా గజరాజముకుడా రారా గౌరీ కుమారుడ వీరా గజరాజముకుడా రారా గౌరీ. శ్రీకృష్ణ భగవానికి కాలిందే పేదనుడా కాలిందే పేదనుడా కారుణ్యవాయుడా కాలిందే పేదనుడా కారుణ్యవాయుడను కాలిందే పేదనుడా పేలుగా ఇంటిన యాదవుల పేతులను రాగాలిందే పేదనుడా కారుణ్యమృగయుడా కాలిందే పేదనుడా ఓ సేవక మీ యొక్క కాలిందే పేదలను ప్రలాప సూరాజు రాక్షసులు దుచ్చిన వాడను బలరాముడను నేను పెద్ద పెద్ద రాక్షసులు వధించిన వధించిన వాడను. అవును కదా. వసవాది పంజుడాను వైభవ పేతుడాను వసవాది పంజుడాను వైభవ పేతుడాను వసవాది పంజుడాను దాసులము మధురాపురి వాసుడాను చేతుడాను వైభవ పేతుడాను వసవాది పంజుడాను కంసాచురమర్తుండను ద్వారకాధీశుండను నేను శ్రీకృష్ణుండను కదా. స్వామి, అలా అంటున్నావా? హరి శ్రీకృష్ణ హరి శ్రీకృష్ణ అన్నయ్య తమ్ముడా విరులాదు మనంబులందు తమ్ముడా విరులాదు మనంబులందు మమతలొకటి కలిగే మన సుభద్ర తమ్ముడా విరులాదు మనంబులందు
మమతలు కనుగలిగే మన సుభద్ర బాబుగా యమున ప్రాప్తి అయ్యను ఘన తగినట్టి వరుణ్ణి వెతకవలయును. కృష్ణ మరొక చెల్లెలు పెళ్లికి వచ్చి ఉన్నది కదా, ఒక మంచి సంబంధం చూసి వివాహం చేయాలన్న యొక్క కోరిక ఉన్నది. చెప్పండి కదా. చోదర వినరామన సోదరి అయినా సుభద్రకు సోదర 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 వినరామన సాగరమున యాతునకు యువగా సాగరమున కృష్ణ మరొక చెల్లెలు సుభద్రను పరిపూర్ణ చేసులకు సుయోధనుడు తమ్ముని దుర్యోధనికి ఇచ్చి వివాహం చేయాలని నా మనసులో కోరి ఉంటేనే ఏమంటావు కృష్ణ? మీదు మాటకు మరి మోదమాయ నాకు అన్న 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 మీదు మాటకు మరి ఆది నుండి మనలనెప్పుడు ఆశ్రయించి ఉన్నగుండి 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 వేదమంతుడే మోయని నామ విడుదల మీది కోరిక మరి మోదమాయ నాకు అన్న మీది కోరిక మరి మోదమాయ నాకు అన్న మీది కోరిక మరి మోదమాయ నాకు అన్న మీది కోరిక మరి అన్నయ్య కృష్ణ మీరు అన్నమాట నాకు చాలా సంతోషమాయండి. కానీ చిన్ననాటి నుండి మన మేనత్త కుమారుడు యొక్క అర్జునికి ఇద్దామని మనం అనుకున్నాము. కానీ వారికి కాక వారి పాలిపుత్రుడైనటువంటి ఆ యొక్క దుశ్శాసనుడికి ఇద్దామని అంటుంటే నా యొక్క మనసు అంగీకరించడం లేదు కదా అన్నయ్య. కుంతి తుతులలో పూకాతులైతుల వారలు కుంతి తుతులలో పూకాతులైతుల వారలు కుంతి తుతులలో పూకాతులైతుల వారలు కుంతి తుతులలో పూకాతులైతుల వారలు కుంతి తుతులలో ఎంత తెలియకున్నావే మానోడా మానో ఉన్నవాడ ఏ మనసు నిన్ను వెంట ఎంత తెలియకున్నవాడ ఏ మనసు నిన్ను వెంట ఎంత తెలియకున్నవాడ ఏ మనసు నిన్ను వెంట ఎంత తెలియకున్నవాడ ఏ మనసు నిన్ను వెంట పంతులు శ్రీమంతులు దాదారి తుతులు కొంతి సొతులను కాతులవులు రావారలు కొంతి సొతులను కాతులైదుల వారలు కొంతి సొతులను కాతులవుల వారలు కొంతి సొతులను. కృష్ణ ఆ యొక్క కుంతి సుతులు ఎన్నటికి రాజ్యం ఎనవారు ఆ దైత్యం పెంచడానికి నా మనసు తెలియదు కదా. అన్నయ్య అలాంటివా ఎంతకైనను శ్రీమంతము శాశ్వతము కాదు ఎంతకైనను శ్రీమంతము శాశ్వతము కాదు ఎంతకైనను శ్రీమంతము శాశ్వతము కాదు ఎంతకైనను శ్రీమంతము శాశ్వతము కాదు ఎంతకైనను శాస్త్రముండి అర్జనుండు సకలకును వేదుడతడు శాస్త్రమూర్తి అర్జనుండు సకలకును వేదుడతడు శాస్త్రముండి అర్జనుండు సకలకును వేదుడతడు శాస్త్రమూర్తి అర్జనుండు సకలకును వేదుడతడు ఇంతలేకను తగిన మన తెగను కీర్తి వహించు ఎంతకైనను శ్రీమంతము శాశ్వతము కాదు ఎంతకైనను శ్రీమంతము శాశ్వతము కాదు ఎంతకైనను శ్రీమంతము శాశ్వతము కాదు ఎంతకైనను. అన్నయ్య ఆ యొక్క కౌరవులు చాలా ధనవంతులని అంటుందివా ఆ యొక్క శ్రీమంతం ఎన్నటికీ శాశ్వతం కాదు కదా అన్నయ్య. మన యొక్క మేనత్త కుమారుడు అర్జునుడు చాలా గుణవంతుడు. అతనికి ఇచ్చిన మన చెల్లెలు చాలా సంతోషంగా ఉండు కదా అన్నయ్య. సైలెన్స్. వలదు వలని కాదా పలుకును విను మా కృష్ణ వలదు వలదు కాదా
కృష్ణ. ఆ కొద్ది కొమ్మలకు ఇచ్చిన నాకు మనసు లేదు కదా, నేను ఇవ్వను. అన్నయ్య అలా చుట్టూ ఎందుకు చెప్పినా కానీ ఇలా బలరామకృష్ణుడు అనుకున్నంతలో ఈ అతి వేషధారుడైన అర్జునుడు అనుదించి వస్తున్నాడు. ఆహా త్వరగా పురుషులారా సాధారణంగా పిలుమంటారా స్వామి? అలాగే పిలిపించు కదా. ఆహా మా యొక్క మేనబావ ఆ యొక్క అర్జునుడే ఈ యొక్క అతి వేషమున వచ్చుతున్నాడు. నాకు తెలుసు, మా అన్నయ్యకు తెలియదు కదా ఆ యొక్క విషయం. ద్వారకాధీశులారా, యతేంద్ర నీకు ఏ నమస్కారం. విజయోస్తు విజయోస్తు. అది ఎలా వందనములు. విజయోస్తు. ఆ యతేంద్ర వారి రత్న సింహాసనం కూర్చోడము. ఎందు నుండి వచ్చే తీరి ఎందు నేను ఎత్తుకోలేదా, ఎందు నుండి వచ్చే తీరి ఎందు నేను ఎత్తుకోలేదా, ఎందు నుండి వచ్చే తీరి తండ్రియమ్ము నేతాలకు ఎత్తుకున్న సర్వమామ, మీరు ఎక్కడి నుండి వచ్చారో మాకు తెలుపు కదా. సకల తీర్థములను నేను పుణ్యక్షేత్రంలో తిరుగుతూ మిమ్మల్ని చూడవలేనని మీ వద్ద కొన్ని నాలుగు ఉండవలేని ఇక్కడికి వచ్చిన కదా. మంచిది సంతోషమాయే మాది జన్మ పడిను, మంచిది సంతోషమాయే మీరు ఉండమన్నా మీరు నేను ఇక్కడనే ఉండేదాన్ని కదా. ఈ యొక్క అందులో బలరాముడు ఆ యతీశ్వరుణ్ణి ఒక విశాల మందిరంలో ఉంచిన తదుపరి ద్వారకాపురి వారెల్లరు త్రిదండి సన్యాసిని దర్శించి ఆశీర్వాదం పొందుచుండేది. ఇట్లు ఒకనాడు భగవానికి సరసీరయాప్తీమతికి సరసీరయాప్తీమతి వరుణకు పరిచర్యలు చేయవనితామని పరిచర్యలు చేయవనితామని ఎవరికి పంపించినదో వారి చర్యలు కృష్ణ. అన్నయ్య ఈ నదికి పరిచర్యలు ఎవరిని పంపిన బాగుందో నీకు తెలుపు కదా. అన్నయ్య అలాంటిరా దాని జనులను పంపంగా తాగునిటకు రాజమాతలకు పరిచర్య కోపలేరు, వృద్ధ వనితలు పరిచర్య కోపలేరు, కాన మన సుభద్రను పంప జ్ఞానమను. అన్నయ్య ఆ యొక్క రాజవనితలు కానీ వృద్ధ వనితలు కానీ ఈ యొక్క పరిచర్యలు చేయడానికి చేయలేరు కదా. అలాగా మన యొక్క చెల్లె అయినటువంటి సుభద్రను పంపిస్తే
ఆమె యతీంద్రులన్నా మునివర్యులన్నా చాలా మిక్కిలిగా భక్తి శ్రద్ధలతో ఎన్నో పూజలు చేయను. అందువల్ల మన చెల్లెలనే ఈ యొక్క యతీంద్రుని వద్ద ఉంచుదాము కదా మనం. కృష్ణ మన చెల్లెలు సుభద్రను పంపించడం నాకు చాలా సంతోషం అవుతుంది కదా. అలాగే పంపించాము. భద్రుడు ఆమె యొక్క చెల్లెలు సుభద్రను ఒప్పుకుము. రామకృష్ణ అలాగే వెళ్ళి తీసుకొచ్చేవాడు కదా. సుభద్రాదేవి గారు సభవారికి విస్తారముగా వినిపించు తల్లి. దేవకి వసుదేవుల పుత్రికను, బలరామకృష్ణుల సహోదరిని, నా నామము సుభద్రాని అందరు వింటివా? చానా మందయాన. తల్లి మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు తల్లి? అంతపురంకు నేర్చున్నదాన. నేల వద్దకు అంతపురంకి వెళ్తున్నావా? అవును. అలాగే వెళ్ళము కదా. నల్లనయ్యా చిన్ని కృష్ణ మెల్ల మెల్లగా రావే మయ్యా, నల్లనయ్యా చిన్ని కృష్ణ మెల్ల మెల్లగా రావే మయ్యా, నల్లనయ్యా చిన్ని కృష్ణ. అన్నయ్యలారా మీకు ఇదే వందనములు కదా. చల్లగా వర్తిల్లును. అన్నలార వందనములు, అన్నలార వందనములు ఆచరించదను నేను. అన్నలార వందనములు ఆచరించెదను నేను, అన్నలార వందనములు ఆచరించదను నేను. అన్నలార వందనములు ఆచరించెదను నేను, అన్నలార వందనములు అన్నునిలో నప్పబడులేమో నన్నయ్యనే. అన్నలార వందనములు ఆచరించెదను నేను, అన్నలార వందనములు ఆచరించదను నేను. అన్నలార వందనములు ఆచరించెదను నేను, అన్నలార వందనములు. అన్నయ్యలారా నన్ను పిలిపించిన కారణం ఏంటో నాకు తెలపండి కదా మీరు. చిన్ని చెల్లెలతో భద్ర విన్నవించు దేవో, చిన్ని చెల్లెలతో భద్ర విన్నవించెదను నేను, చిన్ని చెల్లెలతో
సుభద్ర అన్నయ్య ఆ యొక్క యాత్రిని దగ్గర సన్నిధిలో నీవు ఉండి వారికి సేవలు చేసుకుంటా ఉండవు కదా. సరే పనులు నేను సరే పనులు నేను సర్పవలయంలో నలుపు. సరే పనులు నేను సర్పవలయంలో నలుపు. సర్పవలయంలో నలుపు. సరే పనులు నేను సర్పవలయంలో నలుపు. సరే పనులు నేను తెరకింపులు చేసేనాను ఎంతైనా నీవేగా. సరే పనులు నేను సర్పవలయంలో నలుపు. సరే పనులు నేను సర్పవలయంలో నలుపు. సరే పనులు నేను సర్పవలయంలో నలుపు. అన్నయ్యలారా ఏమేమి పనులు చేయవలనో నాకు తెలపండి కదా, నేను చేసేదాను కదా. స్థలముతో పూరా పరిధి స్థలముతో పూరా పరిధి పూజదా మానోరాలు స్థలముతో పూరా పరిధి పూజదా మానోరాలు స్థలముతో పూరా పరిధి పూజదా మానోరాలు స్థలముతో బాలగొప్ప గాలు నీవు ఉద్యోగాలేనునే స్థలముతో కాపరియు పూజదా మానోరాలు స్థలముతో సోదరి ప్రతిరోజు వాళ్లకు పూజ సమాజుడు ద్రవ్యములు అందించుకుంటా ఉండేవాళ్ళు కదా. యతి వరియుడు చెప్పినాయా యతి వరియుడు చెప్పినాయా ఇది తీరక తప్పగాను. 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 యతి వరియుడు చెప్పినాయా సతతము జరిగిచ్చేదారు సంతోషముగా నేను. యతి వరియుడు చెప్పినాయా ఇది తీరక తప్పగాను. యతి వరియుడు చెప్పినాయా ఇది తీరక తప్పగాను. యతి వరియుడు చెప్పినాయా ఇది తీరక తప్పగాను. యతి వరియుడు చెప్పినాయా. అన్నయ్య ఆ యతివరుడు చెప్పినట్టు పనులన్నీ నేను చేసేదాను. ఆయన యతివరుడిని మాట తప్పకుండా వారు చెప్పిన పనులన్నీ నేను చేసేదాను కదా అన్నయ్య. ఓ యతీంద్ర, మా యొక్క చెల్లెలు మీ వద్ద నుండి మీ యొక్క సపర్యలు చేసుకుంటూ ఇక్కడే ఉంటుంది కదా, మేము వెళ్ళి వచ్చేవారం. ఆహా. చిటి వెలసిన మధురాబాద, చిటి వెలసిన మధురాబాద, ప్రియని భవనో లేను, చిటి వెలసిన మధురాబాద. ప్రియని భవనో లేను, చిటి వెలసిన మధురాబాద. ద్వారకాధీశులారా, నాకు ఆ యొక్క ఆ వనిత నాకు సేవ చేస్తుందంటే నాకు ఎంతో ఆనందమయ్యాను కదా. పదివారో నాతో దారి పదివారో నాతో దారి పూలవో తీరాది నిరుడి యతివారో నాతో దారి పూలవో తీరాది నిరుడి యతివారో నాతో దారి ఆదిని పూజాలయ్యి పరమ ప్రాణాలు లేదు యతివారో సోదరుడే యతివారో సోదరుడే. యతీంద్ర, నా యొక్క చెల్లెలు సుభద్ర నీ నీ దగ్గర ఉండి ప్రతిరోజు ఏ పూజలైనా చేసుకుంటూ నువ్వు ఏం చెప్తా అనుకుంటా ఉండు కదా. బలరామకృష్ణ వారా, ఆ యొక్క వనిత ఇక్కడ ఉండడం నాకు ఆనందమయ్యాను. ఇక మీరు వెళ్ళవచ్చాను. అన్నయ్య రారా, ఈ మునివర్యుడు చెప్పినట్టుగా నేను పనులన్నీ చేస్తున్నాను, మీరు ఇంకా వెళ్ళండి కదా అన్నయ్యలారా. అలాగే సోదరి. అని శ్రీకృష్ణ బలరాములు వెళ్ళిపోయిన పిమ్మట సుభద్ర ఆ మాయ సన్యాసితో ఏమనుచున్నాడట. ఆ సుందరి, మునివర్య, మీకు ఏమేమి పనులు చేయవాలో నాకు విన్నవించండి కదా, నేను చేసేదాన్ని కదా.
కలికి మందిరము అలుపుము బాగా నీవు అలుపుము బాగా కలికి మందిరము అలుపుము బాగా కలికి మందిరము అలుపుము బాగా ఓ వెలది పలికినము గురువేయుము వేగా గురు వేయుము వేగా ఓ కలికి మందిరము అలుపుము బాగా కలికి మందిరము అలుపుము బాగా కలికి మందిరము అలుపుము బాగా నువ్వు అలుపుము బాగా కలికి మందిరము అలుపుము బాగా అలుపుము బాగా కోవెల దీపలు మీద ముగ్గులు వేయుము వేగా నీవు వేయుము వేగా కోవెల దీపలు మీద ముగ్గులు వేయుము వేగా వేయుము వేగా ఓ కలికి మందిరము అలుపుము బాగా నువ్వు అలుపుము బాగా కలికి మందిరము అలుపుము బాగా నీవు అలుపుము బాగా ఆ సుందరి నీవు ఈ యొక్క స్థలం శుభ్రపరిచి ఈ గదిలో మంచి శుభ్రపరిచి అలికి ఇల్లు ముగ్గులు వేయం కదా యతివర ఈ మందిరంబు నలికి తినిపుడు 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 ఇదమదిలో ముక్కులను వేసినప్పుడు ఇదమదిలో ముక్కులను వేసినప్పుడు నేను ఇదమదిలో ముక్కులను వేసినప్పుడు ఎగురుతుంది బాగా చాలా ఆనందమైన కదా యతివర ఈ మందిరంబు నలికి తినిపుడు యతివర ఈ మందిరంబు నలికి తినిపుడు యతివర్య మీరు చెప్పినట్లుగా ఈ యొక్క వాక్యానికి ముగ్గులు కూడా రంగుల వల్లులు దిద్దాను చూడము కదా మచ్చకంటి ఈ పూల మాలలు గుర్తు 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 సుందరి ఈ యొక్క పుష్పములతో నీ మాలడల్లము కదా ఆ యొక్క భగవంతుని పూజకు కావలసిన మునివరైదు పుష్పహారములను గుర్తితి మునివరైదు పుష్పహారములను గుర్తితి మునివరైదు పుష్పహారములను గుర్తితి మునివరైదు పుష్పహారములను గుర్తితి కనుగొని పీతలను నకడ నుంచితి కనుగొని పీతలను నకడ నుంచితి మునివరైదు పుష్పహారములను గుర్తితి మునివరైదు పుష్పహారములను గుర్తితి మునివర్య మీరు వాడి విధముగానే యొక్క పుష్పమాలను గుచ్చి ఆ పీటలను అక్కడ ఉంచితేనే చూడుము కదా ఆ పడతులలో పిన్నముని భక్తి మెచ్చిది పడతులలో పిన్నముని భక్తి మెచ్చిది ఆ పడతులలో పిన్నముని భక్తి మెచ్చిది పడతులలో పిన్నముని భక్తి మెచ్చిది ఆ పుడమి మధుర బాధ పౌరి ఉదయేచిది బాధ పౌరు పూజ సుందరి నువ్వు చేసే పనులు చాలా అందముగా ఉన్నాయి శుభ్రంగా చేస్తుంటివి నాకు చాలా ఆనందమాయను మునివర్య నా మనసు లోపల నిన్ను ఒకటి అడగవలసి ఉన్నది నన్ను అడగమందువా సుందరి ఏమియో నీ ఆలోచన అడుగుము కదా ఏ దేశము మీరు ఏ దేశములు మీరు ఏ తమ్ములను ఎగితిరోక నా మీద దయ వహించు నదివారగా తెలుపుడయ్యా నొప్పగా విందో
మునివర్య మీరు ఏ రాజ్యములు ఏ తీర్థయాత్రలు తిరిగినారో నాతో తెలిపండి కదా. సుందరి, సకల తీర్థములు నేను సంచరించి, సకల తీర్థములు నేను సంచరించి ఉన్నవాడను నీతోని ఒక్కటనుచు ఎట్లు వచింతు నన్నిట్లు అనగా కారణండేమో తెలుపుని తీరవాణి. సుందరి, నేను ఒక్కటని ఆచరించడానికి నేను ఎన్నెన్నో పుణ్య తీర్థములు చేయించి ఇక్కడికి వచ్చిన వాడను కదా. అవును. మీరు అన్ని రాజ్యములు అన్ని తీర్థయాత్రలు తిరిగినారా? అవును. ఇంద్రప్రస్థపురమునకు అందులో అర్జునుడిని నువ్వు చూసినావా? ఎరుగటే నీ అర్జునుడు, ఎరుగటే నీ అర్జునుడు, జగతి జగితారానుడు, ఎరుగటే నీ అర్జునుడు, ఎరుగటే నీ అర్జునుడు, ఎరుగటే నీ అర్జునుడు, ఎరుగటే నీ అర్జునుడు, జగతి జగితారానుడు, ఎరుగటే నీ అర్జునుడు, అర్జెంట్ నాకు తెలియడా? మొన్ననే మధ్యంతరం చేయించి ఆ యొక్క ద్రౌపదిని వివాహం ఆడిపచ్చినాడు కదా. ఆ యొక్క విజయుడు నాకు పతి అనగా నాకు భర్త అవుతాడు లేదో నన్ను చూసి చెప్పుము కదా మునివర్య. సరసిజాక్షి నీదు రామ, సరసిజాక్షి నీదు రామ, కరమిటి దేశు చేదాను, సరసిజాక్షి నీదు రామ, కరమిటి దేశు చేదాను, సరసిజాక్షి నీదు రామ, సరసిజాక్షి నీదు రామ, కరమిటి దేశు చేదాను, సరసిజాక్షి నీదు రామ, కరమిటి దేశు చేదాను, సరసిజాక్షి నీదు రామ, పరమనోయా మధురాబాల పాచాతుడు దయ్యానాను, సరసిజాక్షి నీదు రామ, కరమిటి దేశు చేదాను, సరసిజాక్షి నీదు రామ. సుందరి, నీ యొక్క చేతి రేఖలు చూసి నేను చెప్పువాడను కదా, నీ యొక్క చేతి రేఖ చూసిదాను కదా. సుందరి అని చేతి రేఖలు చూసినట్లు అభించి ముసిమిసి నవ్వులతో అర్జునుడు ఏమనుచున్నాడో చూసిరా. తరుణిరా. సుందరి, నువ్వు చాలా అదృష్టవంతురాలు. తరుణిరా విని నీతో దాచగనేలా, తరుణిరో విని నీతోడ దాచగనేలా, నిర్జరేంద్రుని సుతుడ
నేను అర్జునుడను వెలది నిన్ను చూడగా ఇట్టి వేషముని వచ్చియుంటిని నిన్ను చూడ మెచ్చియుంటి. ఆ సుందరి, ఎంత ఆనందమైన కదా నాకు నిన్ను చూడగా. నేనే ఆ యొక్క నువ్వు వలసినటువంటి అర్జునుడను. ఆహా, ఏమిటి ఈ టక్కరితనము? ఇతన్ని చూసిన ఈ మునివారిని చూసినప్పటి నుంచి నా యొక్క బాబాయ్యకు అర్జునుడిని చూసినట్లుగా అనిపించుచున్నది. అవునమ్మా, కానీ ఈయనను చూస్తే నీకు అర్జునుడు లెక్క అనిపిస్తుందా? అవును, నాకు అనుమానము దోషను అదే కనిపిస్తుందా కొద్దిగా? కానీ నాకు నాకేమో ముడి లెక్క కనబడబట్టే, నీకేమో అర్జునుడు లెక్క కనబట్టే, మనం మాదిలో అనిపిస్తుంది. నేను మరలా నేను అడిగి తెలుసుకునేదాను కదా. తెలుసుకో. జై గోపాలకృష్ణ భగవానికి. ఎత్తులకు తగునా ఇటు ఎత్తులకు తగునా ఇటు మతి చలించి మాటలాడ. 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 ఎత్తులకు తగునా ఇటు హితముగాను దంతయు పరమతుల చూసి మోహించుడా. గతికాలము మా గంటలు కన్న విన్నడే మౌనో. ఎత్తులకు తగునా ఇటు మతి చలించి మాటలాడ. ఎత్తులకు తగునా ఇటు మతి చలించి మాటలాడ. ఎత్తులకు తగునా ఇటు మతి చలించి మాటలాడ. ఎత్తులకు తగునా ఇటు. కిమ్ముడి వైద్య, నీవు అర్జునుడు అని చెబుతున్నావా? నేను చిన్న పసిపాలను చూసి నన్ను మోసగిస్తున్నావు. నా అర్జునుడు ఎక్కడా, నీవు ఎక్కడా? చెలి అలా అనుతుంటివా? నమ్ము మీ బాబా